గుడ్ ఈవినింగ్ పిల్లలు, అందరూ బాగున్నారా? అవును పిల్లలు, మీరందరూ బైబిల్ చదవటం మిస్ అవుతున్నారా, లేదంటే ప్రతిరోజు చదువుతున్నారా? పిల్లలు, ఒకవేళ కనుక మీరు చదవకపోతే ఈ రోజు నుండైనా రోజుకి ఒక్క అధ్యాయమైనా చదవటం మీరు ఒక అలవాటుగా మార్చుకోండి పిల్లలు. అంతేగాని బైబిల్ చదవటాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మీకు అందులో ఏవైనా డౌట్స్ గానీ క్వశ్చన్స్ గానీ ఉంటే మీ తల్లిదండ్రుల్ని అడగండి, లేదా మీ సండే స్కూల్ టీచర్ ని అడిగి తెలుసుకోండి. ఓకేనా పిల్లలు? కానీ దీన్ని మాత్రం ఒక మంచి హ్యాబిట్ గా మార్చుకోవాలి. ఓకేనా? సరే, ఈ రోజు మీ అందరికి ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? పిల్లలు, మన పేరెంట్స్ మనల్ని ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తిడుతూ లేదా సరిదిద్దుతూ ఉంటారు కదా. అలాంటి సమయాల్లో మనకి చాలా కోపం వస్తుంది. అప్పుడు మనం ఎంతో మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ చాలా తప్పు పిల్లలు. మన పేరెంట్స్ అన్ని మన మంచి కోసమే చెప్తూ ఉంటారు. కాకపోతే దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంతేకాని వారి మీద తిరగబడకూడదు. మీలాగే ఒక చిన్న పిల్లవాడు రమేష్ అని ఉండేవాడు. అయితే రమేష్ ప్రతిరోజు స్కూల్ కి వెళ్లేవాడు. కానీ స్కూల్లో ఎప్పుడు అందరితో గొడవ పడుతూ సరిగ్గా చదవకుండా అందరితో అల్లరి చేస్తూ ఉండేవాడు. అంతేకాదు టీచర్స్ కూడా బాగా తిడుతూ ఉండేవారు. ఏ పనిని సరిగ్గా చేసేవాడు కాదు. వాళ్ళ పేరెంట్స్ ఎన్నో సార్లు చెప్పినా సరే అతడు మాట వినకుండా అలాగే ఉన్నాడు. ఇలా ఉండగా ఒక రోజు ఏం జరిగిందంటే, రమేష్ వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పుడు వాళ్ళమ్మ రోజు రమేష్ కి ఆహారం ఇచ్చి పంపించడానికి నడుచుకుంటూ వెళ్లి రమ్మని చెప్పేది. రమేష్ ఇక కొన్నిసార్లు తిట్టుకుంటూ అయినా సరే నడుచుకుంటూ వెళ్లి ఆ ఆహారాన్ని ఇస్తూ వస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా అతడు ఒక రోజు రోడ్డు మీద అందరినీ గమనిస్తూ ఉండేవాడు. ఏమని అంటే, ఈ విధంగా అనుకున్నాడు, ఏంటో ఒకళ్ళు సైకిల్ మీద వెళ్తారు, ఒకళ్ళు బైక్ మీద వెళ్తారు, ఇంకొకళ్ళు కార్ల మీద వెళ్తారు. అందరూ రకరకాలుగా ఎందుకుంటారో, ఒకేలాగా ఉండొచ్చు కదా అని వెంటనే అతడు ఇంటికి వెళ్లి తన ఇంటి పక్కనే ఉన్న అంకుల్ ని ఈ విధంగా అడిగాడు. అంకుల్, దేవుడు ఎందుకు అందరినీ అన్ని రకాలుగా చేశాడు? అందరూ ఒకేలాగా ఉండొచ్చు కదా, ఎందుకు అలా ఉంటారు అని అడగ్గా ఆయన ఏమన్నారంటే, చూడు బాబు, కొంతమంది కష్టపడి పని చేస్తూ చక్కగా జీవిస్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం బద్దకిస్తూ అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటారు. అందుకే ఒకరికి ఎంతగానో తేడాలు ఉంటాయి అని చెప్పాడు. అంతేకాదు రమేష్, బైబిల్లో కూడా ఈ విధంగా వ్రాయబడింది, శ్రద్ధ కలిగిన వాడు, కష్టపడి పని చేసిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడని, అలాగే బద్దకిచ్చిన వాడు దరిద్రుడు అవుతాడని వ్రాయబడి ఉంది అని చెప్పారు. దాంతో రమేష్ ఆ రోజు ఇంటికి వెళ్లి బాగా ఆలోచించాడు. నిజమే కదా, నేను కూడా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూనే ఉంటాను. ఇలాగే ప్రవర్తిస్తే రేపొద్దున నా భవిష్యత్తు కూడా ఏంటో. ఎలాగైనా సరే ఇలా కాకుండా నేను కూడా మంచిగా చక్కగా జీవించాలని చెప్పి ఆ రోజు నుండి అన్ని పనులు శ్రద్ధగా చేయటం, మాట వినటం, ఏదైనా ఒక తప్పు చేసినా సరే అతడు వెంటనే భయపడేవాడు. ఎందుకంటే తను ఇప్పుడు చేసే పనులు బట్టే తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తను దాని గురించి బాగా ఆలోచించేవాడు. అతడు పెద్దవాడైన తర్వాత చక్కగా ఒక మంచి వ్యాపారవేత్తగా కూడా మారాడు. కనుక పిల్లలు, ఒక రమేషే కాదు, మనమైనా అంతే. మీరందరూ చిన్న పిల్లలు కదా, మీరు ఇప్పుడు ఎలాగైతే చక్కగా చదువుకుంటూ మీ పేరెంట్స్ మాట వింటూ శ్రద్ధగా ఉంటారో మీ భవిష్యత్తు అప్పుడు ఎంతో చక్కగా ఉంటుంది. మిమ్మల్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తారు. అంతేకాని దేవుని మాట వినకుండా అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తూ తల్లిదండ్రుల మాటని వినకపోతే మనం కూడా దరిద్రులుగానే ఉంటాము. కనుక మీరందరూ దేవుని వాక్యాన్ని వినటమే కాకుండా వాటన్నిటినీ మీ రియల్ లైఫ్ లో పాటిస్తూ చక్కగా దేవునికి అలాగే మీ తల్లిదండ్రులకి ఇష్టమైన వారిగా ఉండాలని కోరుకుంటాను. ఓకేనా పిల్లలు? సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.